జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. 2024 డిసెంబర్ నెల 1వ తారీఖు ఆదివారం నుండి 2024 డిసెంబర్ నెల 7వ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: వృషభములో వక్రించినటువంటి గురువు, కర్కాటకములో కుజుడు, కన్యలో కేతువు, వృశ్చికములో రవిబుధులు, ధనస్సులో శుక్రుడు, కుంభములో శని, మీనములో రాహువు, వృశ్చిక, ధనస్సు, మకర, కుంభరాశుల్లో చంద్ర సంచారం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ శుభ ఫలితాలని, లాభాలని అందుకుంటున్నారు. ఈ వారంలో మీరు చేసేటువంటి ప్రయత్నాలు చాలా వరకు సఫలీకృతమవుతారు. ఆ రకంగా మీరు సంతోషంగా కాలం గడుపుతారు. నిరాడంబరత, భగవంతుని ఆశీస్సులు మిమ్మల్ని నిరంతరం కాపాడేటువంటి పరిస్థితి ఈ వారంలో మీకు కనిపిస్తుంది. జీవిత భాగస్వామి సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, అవకాశాలను అందుకోగలుగుతారు. అధికారులతో మనస్పర్ధలు రావడానికి, చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుని ప్రయత్నించండి. ఈ రాశి వారికి ఈ వారంలో బుధ, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మేషరాశి వారు ఆదివారం రోజు 1 కేజీ గోధుమ పిండి పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో నిత్యం ఆదిత్య హృదయం పారాయణం చేయండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మేషరాశి వారు ప్రతిరోజు ఉదయాన్ని సూర్య భగవాన్ని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. 2024 వృషభ రాశి వారి యొక్క వార ఫలితాలు. ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలకు, లాభాలకు అవకాశం కనిపిస్తోంది. జీవిత భాగస్వామి సహకారంతో కొన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా మీరు పూర్తి చేసుకోగలుగుతారు. ఆర్థిక విషయాలు, బ్యాంకు లావాదేవీలు మీకు అనుకూలంగా ఉంటాయి. స్త్రీజన సహకారంతో కొన్ని సంతోషకర కార్యక్రమాలు నిర్వర్తించి సంతోషంగా ఉండగలుగుతారు. విదేశీ వ్యవహారాలు సైతం సానుకూలంగా ముందుకు సాగుతాయి. మీ ఆలోచనలు కొన్ని పెద్దగా ఈ వారంలో కలిసి రాకపోవచ్చును. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా అందించడం వల్ల ఈ వృషభ రాశి వారు ప్రశాంతంగా ఉండగలుగుతారు. స్తోత్ర పారాయణ విషయంలో గణేశాష్టకం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృషభ రాశి వారు ఈ వారంలో గణపతి స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మిథున రాశి వారు. ఈ మిథున రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను, అవకాశాలను అందుకుంటారు. మీ మాటకు విలువ పెరగడం వల్ల సమాజంలో మంచి గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. వారం మధ్యలో ఆత్మీయుల కలయిక మీకు ఎంతగానో సంతోషాన్ని కలుగజేస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో నూతన అవకాశాలను అందుకుంటారు. మితిమీరిన ఖర్చులు కాస్త ఆర్థిక సమస్యలకు దారితీసే పరిస్థితి కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మిథున రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు. జన సహకారంతో కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. నిరాడంబరంగానే ఒక కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. విదేశీ వ్యవహారాలు కానీ, నూతన వ్యక్తుల వల్ల లాభాలు అందుకోగలుగుతారు. చిన్న చిన్న ఆటంకాలు, అసౌకర్యాలు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ఈ వారంలో మీ ఆలోచనలు కొన్ని ఈ వారంలో కలిసి రాకపోవచ్చును. ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ బియ్యం సోమవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో లలితా సహస్రనామ స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కర్కాటక రాశి వారు లలితాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. సింహరాశి వారు. ఈ సింహరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, అవకాశాలను మీరు అందుకుంటారు. జన సహకారంతో ఆర్థికాభివృద్ధిని పొందగలుగుతారు. స్త్రీజన సహకారంతో సంతోషంగా విందు వినోదాల్లో పాల్గొంటారు. విదేశీ వ్యవహారాలు, నూతన వ్యక్తుల పరిచయం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ మాటల వల్ల అపార్థాలు, కలహాలకు అవకాశం కనిపిస్తోంది. ఖర్చులు అశాంతికి దారితీసే విధంగా కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి ఈ వారంలో గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ సింహరాశి వారు 1 కేజీ గోధుమ పిండి ఆదివారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో నిత్యం సూర్యాష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ సింహరాశి వారు ప్రతినిత్యం సూర్య భగవాన్ని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. కన్యా రాశి వారు. ఈ కన్యా రాశి వారికి ఈ వారంలో మొత్తం 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అధికంగా సుఫలితాలని, లాభాలని ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు. జన సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. అధికారుల యొక్క సహకారంతో కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు.
ఆర్థిక విషయాలు, బ్యాంకు లావాదేవీలు మీకు అనుకూలంగా ఉన్నాయి. కొన్ని వివాదాలు ఈ వారంలో పరిష్కరించుకునే దిశగా మీరు ప్రయత్నం చేస్తారు. అత్యాశతో చేసేటువంటి కార్యక్రమాలు నిరాశని కలిగిస్తాయి, ఇబ్బందులను కలిగిస్తాయి. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కొన్ని ఉలవలను, అలాగే కొన్ని మినుములను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు. స్తోత్ర పారాయణ విషయంలో రాహుకేతు స్తోత్రాలు చదువుకోవడం వల్ల సంతోషంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కన్యా రాశి వారు శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్లి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. తులారాశి వారు, ఈ తులారాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. ఆర్థిక పరమైనటువంటి విషయాలంతా కూడా ఈ వారంలో బలం పుంజుకుంటాయి. ఆత్మీయుల సహకారం మీకు ఎంతగానో సంతోషాన్ని కలుగజేస్తుంది. విదేశీ వ్యవహారాలు సైతం లాభదాయకంగా ముందుకు సాగుతాయి. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు, గుర్తింపు తెచ్చుకోగలుగుతారు. మీ ఆలోచనలు కొన్ని ఈ వారంలో కలిసి రాకపోవచ్చును. ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ తులారాశి వారు 1 కేజీ నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు శనివారం రోజు దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో తులారాశి వారు సుందరకాండ పారాయణం ప్రతిరోజు చేసుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఆంజనేయ స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారు, ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను మీరు అందుకోగలుగుతారు. ఒక శుభవార్త కానీ, ఒక లాభాన్ని కానీ ఈ వారంలో అందుకోగలుగుతారు. మీ ప్రయత్నాలు చాలా వరకు సఫలీకృతమవుతాయి. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో మీ నిజాయితీ, మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. ఆలోచనలు నియంత్రించుకోకపోతే ఇబ్బందులు కొని తెచ్చుకున్న వారు అవుతారు. శ్రమ, అలసట కాస్త ఇబ్బందికరంగా మారే సూచన ఈ వారంలో కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ వృశ్చిక రాశి వారు 1 కేజీ మినుములను పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో నిత్యం శ్రీ సూక్తం పారాయణం చేయండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కనకదుర్గాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ధనుస్సు రాశి వారు, ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను మీరు అందుకుంటారు. మీదైనటువంటి శైలిలో విజయాలను, అవకాశాలను, పోటీ ప్రపంచంలో మీదైనటువంటి స్థాయిలో విజయాలను పొందగలుగుతారు. జన సహకారంతో చాలా పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ ఆలోచనలు చాలా వరకు ఈ వారంలో కార్యరూపం దాలుస్తాయి. భగవంతుని ఆశస్సులు వృత్తి, ఉద్యోగ వ్యాపారంలో మీ అభివృద్ధికి తోడ్పడతాయి. ప్రయాణాలలో, వాహనాల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ధనుసు రాశి వారు, ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ, బుధ, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో సుబ్రహ్మణ్యాష్టకం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ధనుసు రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి వారు, ఈ మకర రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభఫలితాలని, లాభాలని మీరు పొందగలుగుతారు. జన సహకారంతో కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. అధికారుల అండదండలతో వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. శ్రీజన సహకారంతో సంతోషంగా విందు వినోదాల్లో పాల్గొంటారు. కొన్ని విషయాలు మిమ్మల్ని నిరాశపరిచే దిశగా ఈ వారం కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మకర రాశి వారు కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా అందించండి. స్తోత్ర పారాయణ విషయంలో గణేశాష్టకం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా గణపతి స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి వారు, ఈ కుంభరాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభఫలితాలని, లాభాలని మీరు అందుకోగలుగుతారు. భూవాహన లాభాలు, సౌఖ్యాలు, వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు అందుకోగలుగుతారు. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో మీరు అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. అధికారుల అండదండలతో అభివృద్ధిని, ఆదాయాన్ని, అవకాశాలని అందుకుంటారు. శ్రీజన సహకారంతో మంచి అవకాశాలను, సంతోషకర వాతావరణాన్ని మీరు పొందగలుగుతారు. మీ ఆలోచనల వల్ల లేక మీ మాటల వల్ల ఎదుటివారు అపార్థం చేసుకుని ఇబ్బందులు కొని తెచ్చుకునే వారు అవుతారు. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ మినుములను పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కనకదుర్గాదేవిని సందర్శించడం వల్ల కుంభరాశి వారికి మరింతగా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. మీనరాశి వారు, ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను మీరు పొందగలుగుతారు. మీ మాటల వల్ల, మీ మాటలకు విలువ పెరగడం వల్ల కొన్ని పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో ఆనందంగా, సంతోషంగా, సజావుగా ముందుకు సాగే పరిస్థితి కనిపిస్తుంది. అత్యాశతో చేసేటువంటి కొన్ని కార్యక్రమాలు నిరాశను కలిగిస్తాయి. అధికారులతో ఇబ్బందులు కొని తెచ్చుకున్న వారుగా కనిపిస్తుంది ఈ వారం. ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మీనరాశి వారు కొన్ని
మినుములను ఉలవలను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల సంతోషంగా ఉండగలుగుతారు. స్తోత్ర పారాయణ విషయంలో రాహుకేతు స్తోత్రాలు చదువుకోవడం వల్ల సంతోషంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మీనరాశి వారు శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్లి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులంటూ మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.